అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్. ఈరోజు న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అయితే ఉన్నాయి. వాటన్నింటికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం. తెలుసుకునే ముందు వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. టెట్ 2 డిఎస్సి ఫారెస్ట్ బీట్ ఆఫీసరు కానిస్టేబుల్కి సంబంధించినటువంటి రెగ్యులర్ లేటెస్ట్ అప్డేట్స్, ఫ్రీ క్లాస్ గైడెన్స్ అనేటువంటిది కూడా మీరు పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి రావడం అనేటువంటిది అయితే జరుగుతుంది. ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి అంశాన్ని అయితే చూద్దాం. హోంశాఖలో 7,000 కొలువులు అనేటువంటిది అయితే చూస్తున్నాం. వాటిలో 5,000 పోలీస్ పోస్టులు అనేటువంటివి ఉన్నాయంట. ఉత్తర్వులు జారీ చేసినటువంటి ప్రభుత్వం 1-2 రోజుల్లో నోటిఫికేషన్ అనేటువంటిది రానున్నది అనేటువంటి అప్డేట్ అయితే మనం క్లియర్గా ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ తెలంగాణ హోంశాఖలో పోలీసు, జైలు, అగ్నిమాపక శాఖ, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ దీనికి సంబంధించినటువంటి వీటన్నింటికి సంబంధించిన కొలువుల భర్తీకి రంగం అనేటువంటి సిద్ధమైంది. దాదాపుగా 7,000 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. 5,000 పోలీస్ పోస్టుల భర్తీకి ఉత్తర్వులు జారీ కాగా మరొక 2,000 పోలీస్ పోస్టులకు సంబంధించి కూడా మనకు అతి త్వరలో ఉత్తర్వులు అనేటువంటి జారీ కానున్నాయంట. వీటిలో ఎస్పీఎఫ్, జైలు శాఖ, అగ్నిమాపక శాఖలకు సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయి. అనంతరం 1-2 రోజుల్లోనే పోలీసు నియామక మండలి అనేటువంటిది ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ అనేటువంటిది విడుదల చేయడానికి అవకాశం ఉంది. ఈ మేరకు కసరత్తు ప్రారంభించింది. కొలిక్కి వచ్చిన వెంటనే నియామక ప్రక్రియ మొదలు కానున్నది అనేటువంటి అంశాన్ని అయితే మనం చూడొచ్చు. ఇక్కడ తెలంగాణ ఏర్పడిన తర్వాత 2015 సంవత్సరం తర్వాత కనుక చూసుకుంటే చివరి రోజున ఇక్కడ మనకు 9,281 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. అనంతరం 2018లో 1,217 మంది ఎస్ఐ స్థాయి పోస్టులు, 16,285 మంది కానిస్టేబుల్ స్థాయి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. మూడోసారి 2022లో 554 ఎస్ఐ స్థాయి పోస్టులకు, దాంతోపాటు 15,644 కానిస్టేబుల్ స్థాయి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వచ్చింది. తాజా నోటిఫికేషన్ 4వ అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చూడొచ్చు. హోంశాఖ కొలువుల భర్తీకి కొద్ది రోజులుగా ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో తాజా పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది అనేటువంటి అంశాన్ని అయితే మనం చూడొచ్చు. ఇక్కడ ఏ విభాగాల వారీగా మన ఖాళీలు ఉన్నాయో క్లియర్గా చూడొచ్చు. సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్కు సివిల్కి సంబంధించి 148, ఎస్ఐ ఏఆర్కి సంబంధించి 14, ఇక రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ టీజీఎస్పీకి సంబంధించి 12, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు ఎస్ఏఆర్కి సిపిఎల్కి సంబంధించి 3, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్కు సంబంధించి 23, పోలీస్ కానిస్టేబుల్ సివిల్కి సంబంధించి ఎక్కువ ఉద్యోగాలు అయితే ఉన్నాయి, 3,697 ఉద్యోగాలు. ఏఆర్కి సంబంధించిన కానిస్టేబుల్కి సంబంధించి 1,052, పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఏఆర్కి సంబంధించి సిపిఎల్కి సంబంధించి 24, పోలీస్ కానిస్టేబుల్ డ్రైవర్కి సంబంధించినటువంటి 20 ఉద్యోగాలు ఉన్నాయి. పోలీస్ కానిస్టేబుల్ మెకానిక్కి సంబంధించి 7 ఉద్యోగాలు. మొత్తంగా 5,000 ఉద్యోగాలకైతే ప్రజెంట్ అయితే మనకు అతి త్వరలో 2-3 రోజుల్లోనే నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉన్నది అనేటువంటి అంశాన్ని అయితే మనం క్లియర్గా చూడడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉన్నది. అదేవిధంగా మనకు ఫారెస్ట్ బీటా ఆఫీసర్ నోటిఫికేషన్ కూడా ఈ నెలలోనే రావడానికి అవకాశం ఉంది అనేటువంటి అంశాన్ని అయితే చాలా మంది అయితే చెప్పడం అనేటువంటి జరుగుతూ ఉన్నది. కాబట్టి మనం అలర్ట్గా ఉండాల్సినటువంటి అవసరం అనేటువంటిది అయితే ఉంటుంది. జిల్లాల వారీగా కూడా ఎఫ్బిఓకి సంబంధించిన ఉద్యోగాలు, జిల్లా క్యాడర్కి సంబంధించిన ఉద్యోగాలు. కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే ఈ ఉద్యోగాలపైన ఫోకస్ చేస్తున్నారో సీరియస్గా మీ యొక్క ప్రిపరేషన్ అనేటువంటిది కొనసాగించేటువంటి ప్రయత్నం అయితే చేయండి. వీటికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి సమాచారము, ఫ్రీ మెటీరియల్, చాలా గైడెన్స్ అనేటువంటిది, ఫ్రీ క్లాస్ అనేటువంటి కూడా రెగ్యులర్గా మన ఛానల్ ద్వారా మీకు అందించడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి ఇంకా ఎవరైనా మన గ్రూప్స్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే ఈ వీడియో యొక్క టైటిల్ మీద క్లిక్ చేసారనుకోండి, డైరెక్ట్గా బ్లూ కలర్ లింక్స్ అనేటువంటివి వస్తాయి. వాటిపైన క్లిక్ చేసుకొని డైరెక్ట్గా మీరు జాయిన్ అయ్యేసారనుకోండి, చాలా ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీరు పొందడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉన్నది. ఖచ్చితంగా జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం అనేటువంటిది అయితే చేయండి. ఇక్కడ ఒక అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రభుత్వ ఉద్యోగాలు మనం ఎక్స్పెక్ట్ చేసినటువంటి సమయానికి రావు. తీరా అవి వచ్చినటువంటి సమయానికి కనుక చూసుకుంటే మనకు కావాల్సినంత సమయం అనేటువంటిది ఉండదు. కాబట్టి ఉన్నటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటేనే నోటిఫికేషన్లు వచ్చినప్పుడు మనం సక్సెస్ అవుతాం. కాబట్టి నోటిఫికేషన్లు వచ్చిన తర్వాత హరిబరిగా మనం ఉరుకుదాము అంటే అది ఎంతకు కూడా ఒడవని ముచ్చట. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నటువంటి మిగిలినటువంటి ఉద్యోగాలు, డిఎస్సి అయితేనేమి, మిగతా ఉద్యోగాలు అయితేనేమి, ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కంటిన్యూగా మీరు సీరియస్గా ప్రిపేర్ అయ్యేటువంటి ప్రయత్నం అనేటువంటిది అయితే చేయండి. సర్కారీ బడుల్లో ఐసీటీ ఇన్స్ట్రక్టర్ల నియామకానికి సంబంధించిన అంశం మనం చూసినాం. అవుట్సోర్సింగ్ పద్ధతిలో 16,644 మంది ఇన్స్ట్రక్టర్ల భర్తీకి సర్కారు బడి పిల్లల కంప్యూటర్ చదువులు మరింత సులభం కానున్నాయి. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 1644 మంది ఇన్స్ట్రక్టర్లకు సంబంధించిన నియామక ప్రక్రియ అనేటువంటిది అతి త్వరలో మనకు రానుంది. దానికి సంబంధించిన పూర్తి సమాచారం కూడా రాగానే అందించడం అనేటువంటి జరుగుతుంది. విద్యార్థి టీచర్ రేషియో అనేటువంటిది సవరించాలి అనేటువంటి నేపథ్యంలో ఇక్కడ 30 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు అందుబాటులో ఉండాలి. ఆర్టీ 2009 ప్రకారంగా
30 మంది లోపు విద్యార్థులు ఉన్న పాఠశాలలో కూడా అవసరాన్ని బట్టి ఎక్కువ మంది ఉపాధ్యాయులను నియమించవచ్చు. అంటే ఉన్నత ప్రాథమిక స్థాయిలో 35 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు, ఉన్నత పాఠశాల సబ్జెక్టుల వారిగా ఉపాధ్యాయులు ఉండాలని చట్టం పేర్కొన్నది. మన రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయానికి వస్తే జీవో నంబర్ 1117 ప్రకారంగా 2021 జీవో ఎంఎస్ నంబర్ 25 ఆధారంగా హేతుబద్ధీకరణ చర్యలకు ఎప్పటికప్పుడు పూర్తి స్థాయిలో అమలు కాలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో 24,224 ప్రభుత్వ పాఠశాలలు, సుమారు 16 లక్షల మంది విద్యార్థులు, 1.06 లక్షల మంది ఉపాధ్యాయులు ఉన్నారు. మొత్తంగా 1.25 లక్షల మంది పోస్టులు మంజూరై ఉండగా దాదాపుగా 19,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరోసారి హేతుబద్ధీకరణ పేరుతో ఇక్కడ పోస్టులు మిగులు పోస్టులుగా చూపించే ప్రయత్నం జరుగుతుందనేటువంటి ఆందోళన నిరుద్యోగుల్లో వ్యక్తమవుతుంది. కానీ ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటు పాఠశాలతో పోటీ పడాలంటే కనీస ప్రమాణాలు కాకుండా అదనపు ఉపాధ్యాయులు అవసరం. 10 మంది లోపు విద్యార్థులున్న ప్రతి పాఠశాలకు ఇద్దరు, 20 మంది వరకు ఉంటే ముగ్గురు, 30 మంది వరకు ఉంటే 4కి పైగా కనీసం ఉపాధ్యాయులను కేటాయించాలి. ఆ రకంగా ప్రైవేటుకు ధీటుగా బోధించడానికి ఇక్కడ క్లియర్గా వీలవుతుంది అనేటువంటి అంశాన్ని అయితే చూడవచ్చు. ఈ విధానం అమలు అయితే విద్యార్థులకు నాణ్యమైన బోధన అందడంతో పాటు ప్రభుత్వ పాఠశాలపైన ప్రజల్లో విశ్వాసం పెరుగుతుంది. డిఎస్సి ద్వారా ఖాళీ పోస్టులను కూడా భర్తీ చేయడంతో మనకు ఇక్కడ దీనికి సంబంధించిన నిరుద్యోగులకు కూడా ఉపాధి అనేటువంటి లభిస్తుంది. అదనపు ఉపాధ్యాయుల నియామకం, ఖాళీల భర్తీ, పాఠశాలలపైన నిరంతర పర్యవేక్షణ వంటి చర్యల్లో ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశాలు అనేటువంటి పెరిగి ప్రభుత్వ విద్యా వ్యవస్థ మరింత బలోపేతం అవుతుంది అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చూడవచ్చు. ఖచ్చితంగా మొన్ననే మనం చూసిన 28,000 వరకు అయితే ఖాళీలు అనేటువంటి అవుతున్నాయి కాబట్టి కంగారు పడాల్సిన అవసరం లేదు. డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేటువంటిది అయితే ఉంటుంది. ఈ రేషనలైజేషన్ ప్రక్రియ అయిపోయిన తర్వాత మనకు దానిపైన క్లారిటీ రావడానికి అయితే అవకాశం అనేటువంటిది ఉన్నది. ఖచ్చితంగా మనకు ఖాళీలు అయితే ఎక్కువగానే ఉన్నాయి. ఆ అంశాన్ని అయితే గుర్తుపెట్టుకొని ఎంత రేషనలైజేషన్ చేసినా కూడా పోస్టులు అనేటువంటివి ఉంటాయి. దాని గురించి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. రావుల రామ్మోహన్ రెడ్డి గారు అయితే ఈ ఆర్టికల్ అనేటువంటిది ఇచ్చారు. ఇక బీసీ గురుకులాల్లో టీచింగ్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీసీ గురుకుల విద్యాసంస్థల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక, ఉపాధ్యాయ పోస్టుల తాత్కాలిక పద్ధతిలో భర్తీ చేయనున్నట్లు జిల్లా ప్రాంతీయ సమన్వయాధికారి మోతే రాజ్కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళాశాల స్థాయిలో మొత్తంగా 38 పోస్టులు, అదేవిధంగా కళాశాల స్థాయిలో 18, అంటే మొత్తం పాఠశాల స్థాయిలో 38, కళాశాల స్థాయిలో 18 పోస్టుల అర్హత అనేటువంటిది ఇక్కడ కంప్లీట్గా మనకి ఇవ్వడం అయితే జరిగింది. పీజీబీఈడీలో 55 మార్కులు తప్పనిసరి. విషయాల వారీగా మన ఖాళీలు: తెలుగు 2, ఆంగ్లము 2, గణితము 3, ఫిజిక్స్ 3, కెమిస్ట్రీ 2, బాటనీ 2, జువాలజీ 2, సివిక్స్ 1, ఎకనామిక్స్ ఇవన్నీ చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఈ పోస్టులు ఉన్నాయని తెలిపారు. అర్హత కలిగినటువంటి అభ్యర్థులు ధ్రువపత్రాలతో కూడిన దరఖాస్తులను జూలై 6వ తేదీ, అంటే మనకు ఇంకా 2 రోజుల అవకాశం అనేటువంటిది అయితే ఉంది. సాయంత్రం 4 గంటలలోపు ఉమ్మడి వరంగల్ జిల్లా బీసీ గురుకులాల ప్రాంతీయ సమన్వయ అధికారి కార్యాలయంలో అన్ని పని దినాల్లో ప్రత్యక్షంగా సమర్పించాలని తెలిపారు. దరఖాస్తు చేసుకున్నటువంటి వారి నుంచి డెమో మెరిట్ ఆధారంగా ఎంపిక ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. సంప్రదింపు నంబర్లు కనుక చూసుకుంటే వరంగల్కి సంబంధించి, ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి కాబట్టి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు క్లియర్గా చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. మిగిలిన జిల్లాల వారిగా కూడా చాలా నోటిఫికేషన్స్ అనేటువంటి మనకు రావడం అయితే జరుగుతున్నది. ఈరోజు చివరి తేదీ ఉన్నటువంటి నోటిఫికేషన్లు కూడా ఉన్నాయి. నిన్న మీకు క్లియర్గా చెప్పాను. క్లియర్గా చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. మీ జిల్లాల వారిగా మీకు సంబంధించినటువంటి అవి చూస్తే కనుక ఖచ్చితంగా మన న్యూస్ పేపర్స్ అనేటువంటి చూస్తే కనుక ఖచ్చితంగా మనకు దానికి సంబంధించిన సమాచారం అయితే దొరుకుతుంది. అంగన్వాడీ టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 11 ఐసీడీఎస్కి సంబంధించినటువంటి ప్రాజెక్టుల పరిధిలో ఉన్నటువంటి దానికైతే నోటిఫికేషన్ అనేటువంటిది రావడం అనేటువంటి జరిగింది. దానికి సంబంధించి కూడా మనం చూసినాం. ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెంకు సంబంధించి 18 జూలై వరకు అప్లై చేసుకోవచ్చు. పెద్దపల్లి 6 జూలై, ఇంకా 2 రోజులే ఉన్నది. జోగులాంబ గద్వాలు 8 జూలై వరకు, నల్గొండ 10 జూలై వరకు అప్లై చేసుకోవచ్చు. ములుగు 15 జూలై వరకు. ఈ రకంగా మనకు అప్లికేషన్ అయినవన్నీ కూడా మనకి ఈ రకంగా స్టార్ట్ కావడం అయితే జరుగుతుంది. క్లోజ్ అయినవన్నీ కూడా రెడ్ మార్క్లో చూపెట్టడం అనేటువంటి జరుగుతున్నది. కాబట్టి అప్లికేషన్ అనేటువంటి అర్హత ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా అప్లై చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఈ రకంగా మనకు ములుగు జిల్లాలో కూడా రీసెంట్గానే రావడం అయితే జరిగింది. 15 జూలై వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ అవన్నీ కూడా మనం చెప్పుకోవడం జరిగింది. ఇక ఓపెన్ బీఎడ్ నోటిఫికేషన్ విడుదల. 5 నుంచి దరఖాస్తు ప్రక్రియ అనేటువంటిది ప్రారంభమవుతుంది. ఓపెన్ అంబేద్కర్ యూనివర్సిటీ బీఎడ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 2 సంవత్సరాల కోర్సును ఇన్ సర్వీస్ టీచర్లు, ఎస్జిటి టీచర్లు, డిఎడ్ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. నిరుద్యోగ డిఎడ్ అభ్యర్థులకు ఏదైనా పాఠశాలలో లేదా విద్యా వాలంటీర్ అనుభవం సర్టిఫికేట్ అనేటువంటిది ఉంటే కనుక వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉన్నది. 5వ తేదీ నుంచి 24వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆగస్టు మొదటి వారంలో ఆన్లైన్ పరీక్ష అనేటువంటిది నిర్వహిస్తారు అనేటువంటి అంశం అయితే ఇక్కడ 2 సంవత్సరాల కోర్సు అనేటువంటిది ఖచ్చితంగా ఉండాలి అనేటువంటిది
అంటే టీచింగ్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు 2024కు సంబంధించి జాయిన్ అయినటువంటి అభ్యర్థులు కనుక చూసుకుంటే అక్టోబర్లో వాళ్ళకు 2 years అనేటువంటిది కంప్లీట్ అవుతుంది. కానీ అలాంటిది ఏమీ లేదండి, ఆ నిబంధన అనేటువంటిది ఎత్తివేయడం అయితే జరిగింది. ఇప్పటి వరకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటే అది పెడితే సరిపోతుంది, దానిలో ఎలాంటి ఇబ్బంది లేదు. కొత్త వాళ్ళు కూడా మీరు నిరభ్యంతరంగా అప్లై చేసుకోవచ్చు. గతంలో అప్లై చేసిర్రు, ఆ ఎక్స్పీరియన్స్ లేకపోయినా కూడా మన 2024 డిఎస్సి వాళ్ళు కూడా ఇప్పుడు బీఎడ్ చేస్తున్నటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం కాబట్టి దానికి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు ఎవరైతే డిఎస్సిలో 2024లో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా చేయాలనుకుంటే మీరు ఈజీగా చేయొచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. మీకు ఎక్కడి వరకు ఉందో ఎక్స్పీరియన్స్ అనేటువంటిది అక్కడి వరకు తీసుకెళ్తే సరిపోతుంది. ఆ అంశాన్ని గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. కొత్త వాళ్ళు కూడా ఎలిజిబులే. ప్రీ ప్రైమరీలో సిబ్బంది నియామకం పూర్తి చేయాలి, డిఓలకు ప్రభుత్వ ఆదేశాలు అనేటువంటి అంశాన్ని అయితే చూడొచ్చు. 2024-27 ఏడాదికి సిబ్బంది నియామకం, బోధన అభ్యసన పరికరాల సామగ్రి సేకరించాలని సూచించిన కొన్ని జిల్లాల్లో ఈ ప్రక్రియ పూర్తి కాలేదని ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో సిబ్బంది నియామక ప్రక్రియ పూర్తి చేయాలి అనేటువంటి అంశం పైన అయితే ఇక్కడ చూడొచ్చు. అంటే మిగతా జిల్లాల్లో కొన్ని చోట్ల అయింది, కొన్ని చోట్ల కాలేదు కాబట్టి ఈ రకమైనటువంటి ప్రక్రియ అనేటువంటిది అయితే మనం చూస్తున్నాం. ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించిన అప్డేట్స్ అయితే చూడొచ్చు. ఇవి మీకు ఉపయోగపడ్డాయి అనిపిస్తే మీ యొక్క ఫ్రెండ్స్ కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. బాయ్, టేక్ కేర్, జై హింద్.